ఇప్పుడున్న పాకిస్తాన్ అదే ఏంటి ఇప్పుడు పాకిస్తాన్ కదా పక్కన తాలిబాన్ పరిపాలిస్తారు ఆఫ్ఘనిస్తాన్ కూడా అదే సనాతన ధర్మం పుట్టిన ఏ ప్లేస్ అయినా వదిలిపోవడానికి సిద్ధంగా లేదు. 1947 ముందు ఏ ప్రాబ్లం ఉందిరా? అప్పుడు ముస్లిమ్స్ ఇప్పుడు ఇండియన్స్ ఒకే దేశం కోసం పోరాడారు. తన 23 ఏళ్ళకే ఉరికంబ వ్యక్తి దేశం కోసం ప్రాణాలు అర్పించాడు భగత్ సింగ్. ఇప్పుడున్న లాహోర్ లో పుట్టాడు. ఎంతో మంది పాకిస్తాన్ లో పుట్టిన వాళ్ళు అప్పుడు భారతదేశం కోసం పోరాడారు, ప్రాణాలు అర్పించారు, రక్తం చెందించారు. జిన్నా నెహ్రూలు ఒక పరిపాలన అధికారం కోసం 2 దేశాలు విడిపోయిన తప్పితే ప్రజల మధ్యన భావోద్వేగంతో గొడవలు వచ్చి కాదు, మతాలతో అంతకన్నా కాదు. గాంధీ మధ్యరకు వ్యవహరించి దేశాన్ని విడగొట్టాడు. అందుకే గాడ్సే చంపాడు తప్పితే గాడ్సే టెర్రరిస్ట్ నక్సలిస్ట్ కాదు. ఒక సాధారణ బ్రాహ్మణ్ కుటుంబంలో పుట్టి ఒక జర్నలిస్ట్ గా వర్క్ చేసి స్వతంత్రం కోసం పోరాడిన వ్యక్తి గాడ్సే. ఈ 2 దేశాల మధ్యన మత గొడవలు చెలరేగడం వల్ల అది సహించలేని గాడ్సే గాంధీని చంపాడు. దానికి గాంధీ కూడా యాక్సెప్ట్ చేశాడు. వాళ్ళ జిన్నా నెహ్రూ వల్ల ఇప్పటికీ కాశ్మీర్ బోర్డర్ లో ఆరంచిగా మారింది. ఎంతో మంది తల్లిల గర్భసంకం అక్కడ మిగులుతుంది. 2014 టెర్రరిస్టులు పాకిస్తాన్ ఆర్మీ స్కూల్ పై అటాక్ చేసినప్పుడు 148 మంది చిన్నారులు చనిపోయారు. అప్పుడైనా యాజ్ ఇండియన్ గా నువ్వు పాకిస్తాన్ చిన్నారులు చనిపోయారు కాబట్టి పండుగ చేసుకున్నావా? నిజంగా ఒకవేళ పండుగ చేసుకుంటే నిజంగా నువ్వు భారతీయుడు కాదు కదా, మనిషివే కాదు. అప్పుడు జిన్నా నెహ్రూ దగ్గర నుంచి ఇప్పుడు షరీఫ్ మోడీ వరకు అందరూ రాజకీయ లాభాల కోసమే దేశాన్ని విడగొడుతుంది తప్పితే ఏ ఒక్కరి మధ్యన విభేదాలు లేవు, మతపరమైన విద్వేషాలు లేవు. అక్కడ ముస్లిం మోహన్ నువ్వు చూడలేదు, ఇక్కడ హిందూ మోహన్ వాళ్ళు చూడలేదు. కానీ మీరు ఇద్దరు కొట్టి చేస్తారు, ఎందుకు కొట్టి చేస్తారు కూడా మీకు కూడా తెలియదు. దట్ ఈస్ కాల్డ్ పాలిటిక్స్. ఇంతగా దేశభక్తి ఉంటే ఇలా నాయకులు కొట్టుకోమనండి. ఏ ఆర్మీ సెక్యూరిటీ లేకుండా, ఏ ఎస్పీజీ సెక్యూరిటీ లేకుండా 2 నాయకులు బోర్డర్ లో కొట్టుకోమని చెప్పమండి. అప్పుడు నిరూపించమనండి వాళ్ళ దేశభక్తిని. అంతేగాని దేశంలో పుట్టిన అమాయకులను దేశభక్తి పేరుతో వాళ్ళని నిరూపించి ఇక్కడ ఇండియాలో అక్కడ పాకిస్తాన్ లో ఇద్దరు కూడా సామాన్య ప్రజలను చంపుతున్నారు తప్ప ఏ నాయకుడు ఎక్కడ చావలేదు. నమ్మకాల కోసం మతాలు పుట్టారా? చావుల కోసం మతాలు పుట్టలేదు, కొట్లాటల కోసం పుట్టలేదు. చంపుకు ఉంటారంటే అసలు మతాలే పుట్టడమేమో వదిలేసి. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎంతో మంది దేశం కోసం ప్రాణాలు అర్పించారు తప్ప దేశం విడిపోవడం కోసం ప్రాణాలు అర్పించలేదు. ఒకవేళ నిజంగా దేశం విడిపోతుందని అనుకుంటే ఆ రోజు వాళ్ళ ప్రాణాలు అర్పించి ఉండేవారే కాదు, బ్రిటిష్ దగ్గర నుంచి స్వతంత్రం కోరుకుని ఉండేవారే కాదు. రాజకీయాలు ఇప్పుడు విభజించి పరిపాలిస్తూనే ఉంటాయి.